హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫారెస్ట్లోకి వెళ్దాం. చూసారా ఎంత దట్టంగా ఉందో ఈ ఫారెస్ట్. వచ్చేసాం, ఫారెస్ట్లోకి వచ్చేసాం. చూసారా అన్ని పెద్ద పెద్ద చెట్ట. ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కదా, బటర్ఫ్లైస్ బాగాలే ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి బటర్ఫ్లైస్. గాలి బాగా తోలుతుంది. గాలి చెప్పాను కదా ఇంతకు ముందు ఒకసారి. ఇదిగోండి మా డాబా పై నుంచి తీసా వీడియో. వెనక మా గార్డెన్ అన్నమాట. ఒక నెల రోజులు రాలేదు ఇందులోకి. ఒక నెల రోజులు రాకపోయేసరికి ఇది ఇలా అడవిలాగా తయారైపోయింది. చూసారా అన్ని చెట్లే. ములక్కాయ చెట్టు అయితే విపరీతంగా పెరిగిపోయింది బాగా. కింద నడవటానికి కూడా ఖాళీ లేదు. చూసారా నడవడానికి కూడా ఖాళీ లేదు, అంత విపరీతంగా పెరిగిపోయినాయి అన్నమాట చెట్లు. ఇందులోకి రావాలంటే నిజంగానే భయంగానే ఉంది, పాములు ఏమన్నా ఉంటాయేమోనని. చూసారా ఇదిగోండి జాంకాయ చెట్టు. చెప్పాను కదా కాయలు ఎప్పుడు కాయటమే కానీ మేము తింటం ఉండదని. అయితే ఈసారి చూడండి అసలు ఎలా కాసినాయో జాంకాయలు. కాసినాయి కానీ ఇదిగోండి చూడండి చెట్టు కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. కానీ ఇలా ప్రతి కాయలో కూడా పురుగులే. ఇదిగోండి ఈ కాయ చూడటానికి చూసారా చెట్టు మీదే పండిపోయింది. చూసారా పురుగులు అన్నీ. ఇదిగోండి అన్నీ. ఇదిగోండి పట్టుకుంటే రాలిపోతున్నాయి అన్నమాట. అదిగో అసలు పట్టుకుంటేనే రాలిపోతున్నాయి కాయలు. చూసారా కానీ చెట్టు నిండా కాసినాయి కాయలు, ఉపయోగం లేదన్నమాట. ఇదిగోండి ములక్కాయ చెట్టు. అంతకుముందు ఇదంతా మొక్కలు పెట్టేసేవాళ్ళం. వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు, అలా కూరగాయల మొక్కలు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లేదు, అన్ని పిచ్చి మొక్కలతో నిండిపోయింది. చూడండి ఎన్ని ఉన్నాయో. అదిగోండి రేగ్గాయ చెట్టు. చూద్దాం ఈ అడవిలో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. చూసారా ఎన్ని కాయలు రాలిపోయినాయో. చెట్టు కింద అన్ని కాయలు రాలిపోయినాయి. ఇదిగోండి కాయ కోద్దాం. చూసారా అది పట్టుకోగానే తెగి వచ్చేస్తున్నాయి కాయలు. ఇదిగోండి కానీ అన్నీ పురుగులే, కాయల నిండా పురుగులే. ఇదిగోండి రేగ్గాయ చెట్టు, పెద్ద చెట్టు అనమాట రేగ్గాయ చెట్టు కూడా. చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది, రేగ్గాయ ఉంది చూడండి ఇక్కడ ఒకటి. దీన్ని కోద్దాం ఇది ఎలా ఉందో. ఓకే ఇదిగోండి ఒక రేగ్గాయ ఇదే కోస. ఇదిగోండి ఇందులోనే కరివేపాకు చెట్టు కూడా ఉంది. కరివేపాకు చెట్టు ఇది. సరే అంతకుముందు ఇదంతా కూడా మొక్కలు పెట్టేసేవాళ్ళం అన్నమాట. ఇదిగోండి గుండు మల్లి. పాములు ఉంటాయేమో అని భయం వేస్తుంది. ఇదిగోండి చూసారా చక్కగా గుండు మల్లె పూలు. మేము వెనక్కి రావడమే మానేసాము. చూసారా ఏమి ఉన్నాయో మల్లెపూలు.
వీటిని కోయడానికి కూడా రావట్లేదు వెనక్కి, ఎందుకంటే ఈ అడవిలోకి వచ్చేసరికి భయం వేస్తుంది. చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నా కూడా చెట్టు నిండా ఒక్క కాయ కూడా తినడానికి పనికి రావట్లేదు. ఏదో తెలుగు సామెత ఒకటి చెప్తారు కదా, కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నా కూడా వాటిని ఏమి తినలేము మనం. చూసారా, అన్నీ పిచ్చి మొక్కలతో పెరిగిపోయినాయి అన్నమాట, బాగా నిండిపోయింది. మందార చెట్టు రోజు పూజకు కోసుకునేవాళ్ళం మందార పూలు. ఈ గడ్డి ఎక్కువగా ఉంది, పిచ్చి చెట్లు అన్నీ పెరిగిపోయినాయి కింద అని చెప్పేసి రావట్లే వెనక్కి అసలు. ఇప్పుడు అన్నీ క్లీన్ చేయించాలి. ఇవన్నీ క్లీన్ చేయించి మళ్ళీ వీటిలో కొన్ని మొక్కలు నాటాలి. చూసారా, ఇంటికి కూడా పాకేస్తుంది అన్నమాట తీగ, పిచ్చి తీగ. ఈ మొత్తాన్ని క్లీన్ చేయించాలి. క్లీన్ చేయించి మళ్ళీ ఇక్కడ ఏదైనా మొక్కలు నాటాలి. పూలు వీటిని కోయటానికి కూడా రావట్లే మేము. ఓకే, మా చిన్న ఫారెస్ట్ లాంటి మినీ గార్డెన్ ఇది. ఓకేనా, బాయ్.